జమ్మూ కాశ్మీర్లోని రజౌరీని అంతుచిక్కని మరణాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని బుదల్ గ్రామంలో గడిచిన నెలన్నర వ్యవధిలో అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు చేరుకుంది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మరణాలకు బ్యాక్టీరియా లేదా వైరస్ కారక సంక్రమిక వ్యాధుల కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక్కడ పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం దర్యాప్తు కోసం 11 మందితో సిట్ను ఏర్పాటు చేస్తుంది. రజౌరీ జిల్లాలోని బుదల్ గ్రామంలో డిసెంబర్ 7న సహపంక్తి భోజనం నిర్వహించారు. ఒకే కుటుంబానికి చెందిన 7గురు ఇక్కడ భోజనం చేసిన అనంతరం అస్వస్థ గురికాగా వారిలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 12న మరో కార్యక్రమంలో విందు ఆరగించిన మరో కుటుంబంలో 9 మంది అనారోగ్యం బారిన పడ్డారు. అందులో 3 చనిపోయారు. జనవరి 12న మరో ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది తీవ్ర అస్వస్థ గురికాగా అందులో 6గురు చిన్నారులు. వీరిలో బుధవారం రాత్రి ఒక 10 ఏళ్ల బాలిక చనిపోగా 15 ఏళ్ల అబ్బాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇలా గడిచిన నెలన్నర వ్యవధిలోనే మొత్తం 15 మంది చనిపోవడం ఆ గ్రామంలో భయాందోళనకు కారణమైంది. అయితే అంతుచిక్కని మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ముమ్మర ప్రయత్నాలు చేసింది. బాధితుల నుంచి నమూనాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్లకు పంపించింది. పూణే, ఢిల్లీ, లక్నో, గ్లారియాలతో పాటు చండీగఢ్, జమ్మూలో ఉన్న పరిశోధన ల్యాబ్లలో శాంపుల్స్ పరీక్షించారు. టెస్టులో వైరస్ లేదా బ్యాక్టీరియాలు మరణాలకు కారకాలు కాదని తేలింది. అయితే ఐఐటిఆర్ నిర్వహించిన విశ్లేషణలో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని వివిధ శాఖలను ఆదేశించింది. తొలి ఘటన వెలుగు చూసిన మరుసటి రోజే అక్కడ ఆహారం, నీటి నమూనాలను సేకరించేందుకు వైద్య బృందాన్ని రంగంలోకి దింపినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సీనియర్ వైద్యులు, పరిశోధకులు తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది.